నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మైగ్రేన్ తలనొప్పి సమస్య అసలు ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, ఎటువంటి లక్షణాలు కనబడతాయి, ఏ కారణాల చేత వస్తుంది, ఇలా మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ తలనొప్పికి సంబంధించి అంటే ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పికి సంబంధించి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ ఆక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ పిఎస్ సాగర్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు, తలనొప్పి అనగానే మనకు అసలు ఏ పని చేయబుద్ధి కాదు, కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపిస్తూనే అసలు లైట్ వంక కూడా చూడడానికి కూడా ఇష్టపడము, ఎవరైనా మాట్లాడినా కూడా మనకి పక్కన వాయిస్ వినడానికి కూడా ఇష్టపడము, చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. సో తలనొప్పి ఇలా ఉంటే మళ్ళీ మైగ్రేన్ తలనొప్పి అనేది ఇంకెలా ఉంటుంది, అసలు దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అది రావడానికి కారణాలు ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డిఫరెన్స్ ఏం లేదమ్మా. మనకి జనరల్గా టెన్షన్, హెడేక్స్, ఏదో ఒక పూట తినకపోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ కి హెడేక్స్, జనరల్ హెడేక్స్ వస్తుంటాయి పోతుంటాయి, లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న హెడేక్ వస్తుంది, ప్రాబ్లము, ఇవన్నిటి వల్ల కూడా మనకి టెన్షన్, హెడేక్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి ఏమవుతుంది, మైగ్రేన్ అంటే ఇంతకంటే తీవ్రంగా ఉంటుంది. లక్షణాలు 2-3 రోజులు ఉండిపోతుంది. అంటే సివియర్ థ్రాబింగ్ హెడేక్, అంటే లోపటి నుంచి ఎవరో పొడుస్తున్నట్టు విపరీతమైన తలపోట్లు, వాళ్ళ లైట్ ఇవన్నీ కూడా చాలా సెన్సిటివిటీ క్రియేట్ అవుతుంది. దానివల్ల కూడా ఇంకా ట్రిగర్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో చాలా తీవ్రమైన వేదన అనేది ఉంటుంది. నార్మల్ హెడేక్స్తో కంపేర్ చేస్తే మనం చాలా రెట్లు అధికంగా సఫరింగ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అండ్ చాలామందికి మైగ్రేన్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. చాలా అంటే ఏదైనా చిన్న ట్రిగర్ తగిలినా, స్ట్రెస్ ఎక్కువైపోయినా మనకు విపరీతంగా వస్తుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెడేక్స్ మనం చూసుకున్నా, మైగ్రేన్ హెడేక్స్కి కారణాలు చూసుకున్నా, ఇవేమీ వైరస్ బ్యాక్టీరియానో వీటి వల్ల కాదు. ఇవి జీవనశైలి సంబంధించిన వ్యాధి. సో జీవనశైలి వ్యాధి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, టైంకి తినట్లేదు. సో ఏమవుతుంది, దానివల్ల గ్యాస్ట్రిక్ ఇన్ఫ్లమేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. లేదు రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, రాంగ్ అలవాట్లు ఉన్నాయి, వాటి వల్ల కూడా టాక్సిసిటీ పెరిగి టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్ పెరుగుతూ ఉంటాయి. లేదా స్ట్రెస్ ఎక్కువ ఉంది, కార్టిసాల్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి, దానివల్ల న్యాచురల్గా ఇన్ఫ్లమేషన్ పెరుగుతాయి. సో రకరకాల ఈ డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ వల్ల మన బాడీలో టాక్సిసిటీ పెరుగో లేకపోతే ఇన్ఫ్లమేషన్ పెరుగో అది మన బ్రెయిన్కి తగిలి బ్రెయిన్ బ్లడ్ వెజల్స్ అన్నీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాయి. సో లాంగ్ టర్మ్ డీహైడ్రేషన్కి గురయ్యాక అవి రక్తనాళాలన్నీ గట్టిపడిపోయి చిన్న ప్రెషర్ కూడా మనకి తీవ్రమైన హెడేక్స్ వస్తూ ఉంటాయి. సో చాలామందికి టెన్షన్, హెడేక్స్ టైంకి తినకపోయినా ఇట్లా రకరకాల గ్యాస్ ట్రబుల్తో వస్తూ ఉంటాయి. కానీ ఆ తీవ్రత ఉండదు. కొంచెం 1 గంట రెస్ట్ తీసుకున్నా, 2 గంటలు రెస్ట్ తీసుకున్నా వాళ్ళకి మళ్ళీ సెటరేట్ అయిపోతారు. బట్ వాళ్ళకి అట్లా ఉండదు. ఎంత రెస్ట్ తీసుకున్నా ఒక 1 డే, 2 డే, 3 డేస్ అట్లా ప్రొలాంగ్డ్గా ఉంటుంది. మళ్ళీ అది కోలుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఇది ఇక ఏజ్తో పరిమితం లేదు. చిన్నపిల్లలకు కూడా ఈ మధ్య చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. బట్ ఎక్కువ శాతం మనం చూసుకుంటే మనం మధ్య వయసులో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్కి గురవుతూ ఉంటారు, ఎక్కువ జీవనశైలి ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మధ్య వయసులో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే జనరల్గా వచ్చే తలనొప్పి క్రానిక్ స్టేజ్లోకి వెళ్ళే కొద్దీ మైగ్రేన్ తలనొప్పిగా మారుతుందా? అవునమ్మా. ఓకే. సో మనకు చిన్న తలనొప్పుల నుంచే స్టార్ట్ అయ్యే అంత తీవ్రంగా కూడా వెళ్ళిపోతుంది. సో ఏజ్తో సంబంధం లేదు. ఇప్పుడు మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు అసలు తలలో ఏం జరుగుతూ ఉంటుందండి? డీహైడ్రేషన్, ఎస్పెషల్లీ ఇన్ఫ్లమేషన్ అంటే ఒక రకమైన డ్రై హీట్ బాడీలో క్రియేట్ అయ్యి లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ వల్ల బ్రెయిన్లో మనం చూసుకుంటే బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళాలన్నీ కూడా హార్డ్ అయిపోతూ ఉంటాయి. అంటే సంకోచించే, వ్యాకోచించే గుణం తగ్గిపోతూ ఉంటాయి రక్తనాళాలు. సో మైల్డ్ ప్రెషర్ కూడా తట్టుకునే శక్తి కోల్పోతూ ఉంటుంది. మనం బ్రెయిన్కి మైగ్రేన్ హెడేక్ పేషెంట్స్కి మీరు వెళ్ళి ఎంఆర్ఐ తీయించినా కూడా వాళ్ళకి ఏమీ డ్యామేజ్ ఉండదు. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తాయి, ఎందుకంటే రక్తనాళాలు హార్డ్ అయ్యాయి అంతే. అది సో రక్తనాళాలు హార్డ్ అయినాయి, చాలా ఇంకా ఎక్కువ హార్డ్ అయిపోతే కానీ, ష్రింక్ అయిపోతే కానీ అది బయటపడు. సో యూజువల్గా మైగ్రేన్ హెడేక్ ఉన్న పేషెంట్స్లో 90% పేషెంట్స్కి ఎంఆర్ఐ తీసినా కూడా నార్మలే వస్తుంది. ఒకవేళ మైగ్రేన్ తలనొప్పితో సఫర్ అవుతున్నారు, ఏదైనా టాబ్లెట్స్ ఒక 2-3 డేస్ యూజ్ చేస్తే ఓకే తగ్గుతుంది, మళ్ళీ ట్రిగ్గర్ అవుతూ ఉంది, ఇలా జరుగుతూ ఉంది, ఇలా జరగంగా కొద్ది కాలానికి ఇంకా ఎటువంటి కాంప్లికేషన్స్కి దారి తీస్తుందండి? ఎస్పెషల్లీ బ్రెయిన్ పరంగా మనం చూసుకుంటే ఇలాగే ఇన్ఫ్లమేషన్ గురయ్యి లాంగ్ టర్మ్లో ఏమవుతుంది, మైగ్రేన్ని మేము ఒక రకంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిసీజ్ అనుకోం.
పేషెంట్స్కి అదే చెప్తాం, ఇది రోగం కాదు రుగ్మత, అంటే రాబోయే పెద్ద ప్రాబ్లంకి ఇది ముందొచ్చే హెచ్చరికలుగా మనం భావించాలి వీటిని. ఓకే. సో లాంగ్ టర్మ్ ఇలాగే మనకి ఇన్ఫ్లమేషన్ గురయ్యి రక్తనాళాలు కుచించుకుపోయి ష్రింక్ అయిపోయి మనకి బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ అడిషనల్గా ఉన్నాయి అనుకోండి, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది. మనం ఒక రకంగా చూసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ అనేది సెకండ్ లార్జెస్ట్ కిల్లర్. సో వాళ్ళకి ఎస్పెషల్లీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. లేదా ఒకవేళ అదృష్టవశాత్తు వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్ లేవు, స్ట్రోక్ రాకపోయినా వాళ్ళకి అవన్నీ రక్తనాళాలు కుచించుకుపోయి హార్డ్ అయిపోయి కుచించుకుపోయి అల్జైమర్స్ లాంటివి, అంటే మతిమరుపు అలాంటి ఫ్యూచర్లో ఏజింగ్ ప్రాసెస్లో అవి కూడా వచ్చే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మనం మైగ్రేన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిసీజ్ కాదు, అదొక లక్షణం, అంటే రాబోయే పెద్ద ప్రమాదాలకి శరీరం ఇస్తున్న హెచ్చరిక అనుకోవాలి. సో మనం దీనికి పాపం ట్రీట్మెంట్ ఇంగ్లీష్ మెడిసిన్లో ఓన్లీ పెయిన్ కిల్లర్స్ జీవితాంతం వాడాలి అంటాం. అంటే ఆకలేస్తుంది అని శరీరం మీకు కంప్లైంట్ చేస్తే ఇది స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అయినా లేకపోతే ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోయినా ట్రిగ్గర్ అవుతూ ఉందని చెప్పారు కదా, మరి లైఫ్ లాంగ్ ఎందుకు వాడాలంటున్నారు? ఏది అదేనమ్మా. సో అంటే మీ మెడిసిన్ లో కాదు, వేరే మెడిసిన్ లో ఎందుకు వాడాలి? ఇంగ్లీష్ మెడిసిన్ లో మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, మన వైద్యానికి ఇంగ్లీష్ మెడిసిన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇంగ్లీష్ మెడిసిన్లో కేవలం లక్షణాలకు మాత్రమే వైద్యం. పూర్తిగా డ్యామేజ్ అయిపోయాక, అంటే అదే స్ట్రోక్ వచ్చాకనో ఇంకేదైనా వచ్చాక అప్పుడు లాస్ట్కి సర్జికల్ ట్రీట్మెంట్స్ చేస్తారు. సో ప్రతి రోగానికి అదే అప్రోచ్ ఉంటుంది, లక్షణాలకు మాత్రమే వైద్యం. సో ప్రాథమిక దశలో ఉన్నప్పుడు మనం చిన్న చిన్న హెడేక్స్ ఉన్నప్పుడు వెళ్తాం డాక్టర్ దగ్గరికి, వెళ్తే ఆ రోజు ఆ పూట గడవడానికి ఒక పెయిన్ కిల్లర్ ఇస్తారు, రెస్ట్ తీసుకోమా తగ్గిపోతుంది. సో మళ్ళీ ఏమవుతుంది, ఇది మెల్లమెల్లిగా ముదిరిపోయి లోపల మైగ్రేన్ హెడేక్ కిందకి వస్తుంది, ఇంకా తీవ్రమైన పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం, అండ్ 2-3 రోజులు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పడం, తర్వాత ఇలాగే డోసేజ్ పెంచడం, ఇదే జరుగుతుంది. సో ఓన్లీ లక్షణాలకే వైద్యం. సో అది ఇంకా ముదిరిపోయి పెద్ద పెద్ద ప్రమాదాలు వచ్చాక అప్పుడు కూడా సర్జికల్ మేనేజ్మెంట్, అంతేగాని ఎలాంటి ప్రివెన్షన్ క్యూర్ అంటూ ఉండదు. సో మనం తెలుసుకోవాలి ఆ విషయం. మనకి రోజు ఉపశమనానికే వైద్యం జరుగుతుంది కానీ రోగాన్ని మనం నయం చేసుకోవట్లేదు. అదే వేరే మనకి ట్రెడిషనల్ మెడిసిన్ అక్యుపంక్చర్లో ప్రివెన్షన్ అండ్ క్యూర్, అంటే మీరు అర్లీ హెడేక్స్ ఇప్పుడు చూడండి, హెడేక్ రూపంలో ఉన్నప్పుడు జనరల్ గా చిన్న చిన్న హెడేక్స్ కి డాక్టర్స్ దగ్గరికి ఎవరు రావాలని అనుకోరు. జనరల్ గా ఏ జెండు బామ్ లాంటివో లేకపోతే పెయిన్ కిల్లర్స్ అలాంటివి అప్లై చేయటమో ఏదన్నా ఒక టాబ్లెట్ వేసుకోవడమో దాంతో సరిపెట్టేస్తారు. కానీ ఇనీషియల్ స్టేజ్ లోనే జనరల్ గా వచ్చే చిన్న చిన్న తలనొప్పులకి డాక్టర్ని సంప్రదించరు. మరి అటువంటి సిచ్యువేషన్ లో నిజంగా డాక్టర్ని సంప్రదిస్తేనే మంచిదా? ఎలా? ఒక్కటమ్మా, 2 రకాలుగా నష్టపోతున్నాం అక్కడ. ఇప్పుడు మనము పెయిన్ కిల్లర్స్ వల్ల మేనేజ్ చేయడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ యాడ్ అవుతున్నాయి, డిలే అవుతూ ఉంది. ఇంకోవైపు మనం ఇంట్లో మేనేజ్ చేసిన మేనేజ్మెంటే, లోపల మన జీవన శైలిలో మనం ఏం తప్పులు చేయడం వల్ల మనకు వస్తున్నాయో వాటిని సరిదిద్దుకుంటే అది అక్కడితో సమాప్తం, మనకి ఇంకా పెరగదు. సో చాలామందికి వాళ్ళకి అర్థం అవుతుంది, అరే నేను టైంకి తినప్పుడే నాకు హెడేక్ వస్తుంది, సో నేను ఇప్పటి నుంచి టైంకి తినాలి. ఓకే, సో అట్లా కొన్ని చిన్న చిన్న జీవనశైలి మార్పులు చేసుకొని వాళ్ళ శరీరాన్ని అర్థం చేసుకొని అప్పుడే వాళ్ళు క్లియర్ చేసేసుకుంటే అది ఇంకా పెంచి పోషించినట్టు కాదు. సో అక్కడ ఒకవేళ మా వైద్యాన్ని ప్రాథమిక దశలోనే మీరు సంప్రదించడం జరిగితే మేము అదే చూస్తాం, మీ జీవనశైలిలో ఏం తప్పులు జరగడం వల్ల మీకు ఆ ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతూ ఉంది. సో దాన్ని కట్ ఆఫ్ చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్స్ చెప్పడము, అండ్ కొంతవరకు జీవనశైలిలో ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో వాటిని కరెక్ట్ చేసుకోమని చెప్తాం. హెడేక్ తగ్గడానికి మాకు పెయిన్ కిల్లర్ కూడా అవసరం లేదు, మీకు కొన్ని ప్రెజర్ పాయింట్స్ చూపిస్తా. మీకు జనరల్ హెడేకే వచ్చింది అనుకోండి, ఈ థంబ్ ఉంది కదా, ఈ థంబ్ టిప్ పార్ట్ ఏదైతే ఉందో ఇవి బ్రెయిన్కి సంబంధించిన రిఫ్లెక్స్ ఏరియాస్ ఇవి. దీన్ని మీరు ఇక్కడ ప్రెస్ చేయాలి, ఇలా బొటన వేలుతో ఇలా ప్రెస్ చేసుకోండి, లేదా ఏదైనా పెన్సిల్ వెనక వైపు నుంచి ఇది ప్రెస్ చేసుకుంటూ ఉంటే మీకు బ్రెయిన్లో ఎండార్ఫిన్స్, అంటే మనం వాడే పెయిన్ కిల్లర్ కంటే కూడా పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ మన బ్రెయిన్లోనే ఉంది. సో దాన్ని ఎండోమార్ఫైన్ అంటాం. మార్ఫైన్ పెయిన్ కిల్లర్ తెలుసు కదా, సో ఎండోమార్ఫైన్ రిలీజ్ అవుతే అంతకంటే ఎక్కువగా పెయిన్ కిల్లర్ లాగా రిలీజ్ అయ్యి బ్లడ్ వెజల్స్ కూడా కొద్దిగా డైలేట్ అయిపోయి ఇన్స్టెంట్గా రిలీఫ్ వచ్చేస్తుంది. కొన్ని సెకండ్స్లో 7 సెకండ్స్లో నుంచే మీకు యాక్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో పేషెంట్స్కి మేము పెయిన్ కిల్లర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇలాంటి కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి శరీరంలో, సులభంగా వాళ్ళకి తగ్గిపోతుంది. సో వాళ్ళు ప్రాథమిక దశలోనే వాళ్ళ పెయిన్ కిల్లర్స్ వాడకుండా జీవనశైలిని కరెక్ట్ చేసేసుకోవడం వల్ల
పెద్ద ప్రమాదం రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ మైగ్రేన్ హెడేక్స్తో కూడా బోల్డ్ అంతమంది పేషెంట్స్ వస్తారు మా దగ్గరికి. సార్ 30 years 40 years నుంచి మేము సఫర్ అవుతున్నాం, ఎన్నో మందులు వాడాం, ఎన్నో ట్రీట్మెంట్లు చేయించుకున్నాం. సో నా దగ్గర 15 years 16 years బ్యాక్ ట్రీట్మెంట్ చేసుకున్న పేషెంట్స్కి 30-40 years నుంచి సఫర్ అవుతున్నారు. మళ్ళీ వాళ్ళకి ఒక్క ఎపిసోడ్ కూడా ఇప్పటి వరకు రాలేదు అని వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిసిపోతున్నారు. వేరే పేషెంట్స్ని రెఫరల్స్ కూడా తీసుకొని వస్తున్నారు. ఏం చేసాం, వాళ్ళకి ఎలా తగ్గాయి అని అంటే వాళ్ళకి కూడా కొన్ని, అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ ప్రెషర్ పాయింట్ వస్తే ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది, కానీ కొన్ని సెకండ్స్ మాత్రమే రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే అంత తీవ్రంగా హెడేక్ ఉంటుంది కాబట్టి పెయిన్ కిల్లర్ కూడా పనిచేయవు. అందుకనే చూసుకుంటే 2-3 రోజులు సఫర్ అవ్వాల్సిందే. వాళ్ళు పెయిన్ కిల్లర్ వేసుకున్నా వాళ్ళకి తట్టుకునే ఇది ఉండదు. పెయిన్ కిల్లర్స్తో కూడా అది కంట్రోల్ అవ్వదు, అంత తీవ్రంగా ఉంటాయి హెడేక్. ఓకే, సో మేము కొంచెం క్రానిక్గా అక్యుపంక్చర్లో కొన్ని కీలకమైన నాడులు ఉంటాయి. ఆ నాడులని బ్రెయిన్లో, హెడ్లో, మెడ భాగంలో ఎక్కడెక్కడి నుంచి అది ట్రిగర్ అవుతుందో మేము అక్కడ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి కొన్ని నిమిషాల్లో వాళ్ళకి కంట్రోల్ వస్తుంది, వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ కూడా వస్తుంది. అండ్ రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేయడం వల్ల బ్రెయిన్ బ్లడ్ వెజల్స్ కూడా డైలేట్ అయిపోతాయి. అక్యుపంక్చర్ వైద్యంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే బ్రెయిన్ సంబంధించిన, అంటే ఎక్కడ చేసినా అక్కడ సంబంధించిన రక్తనాళాల్లో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరిగి ఆ రక్తనాళాలు బాగా డైలేట్ అయిపోతాయి. సో డైలేట్ అయిపోవడం వల్ల వాళ్ళకు తీవ్రమైన తలపోట్లు తగ్గిపోతాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళ జీవన శైలిలో వాళ్ళు చేస్తున్న తప్పులు అన్ని కరెక్షన్స్ చేయడం వల్ల మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో రాబోయే పెద్ద ప్రమాదం వల్ల అది ఏదో స్ట్రోక్ దాకా దారి తీసే అవకాశం లేకుండా చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం రూట్ నుంచే మనం అని క్లియర్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు మామూలుగా మైగ్రేన్ తలనొప్పి 2-3 రోజులు సివియర్గా ఉంటుందని చెప్పారు కదా. సో ఆ టైంలో వాళ్ళు లైట్ని చూడలేరు, సౌండ్స్ని వినలేరు. సో అటువంటప్పుడు కొంతమంది తలని బాగా గట్టిగా అదిం పెట్టడం కానీ లేకపోతే ఏదో ఒక రకంగా ఆ పెయిన్ నుంచి రిలీఫ్ పొందాలని అనుకుంటారు. సో అంత సివియర్ పెయిన్ భరించేటప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందా, లేకపోతే నార్మల్ డేస్లో, అంటే ఆల్రెడీ వాళ్ళు మైగ్రేన్ పేషెంట్ అని వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అలా వెళ్ళినప్పుడు కలిసినప్పుడు మిమ్మల్ని ట్రీట్మెంట్ తీసుకుంటే ఎక్కువ యూజ్ ఉంటుందా? యూజువల్గా ఏం చేస్తాం అంటే వాళ్ళకి ఒక కోర్స్ లాగా ఇస్తాం. నొప్పి ఉన్నా లేకపోయినా బ్రెయిన్ బ్లడ్ వెజల్స్ మొత్తం డైలేట్ అయిపోయి రాబోయే ఎపిసోడ్స్ కూడా రాకుండా చేయాలి. సో యూజువల్గా మాకు క్రానిక్ మైగ్రేన్ హెడేక్స్ కూడా హార్డ్లీ 3 months టైం పడుతుంది. వాళ్ళకి బ్రెయిన్ బ్లడ్ వెజల్స్ అన్నీ డైలేట్ అయిపోయి మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావడానికి. చాలా రేర్ కేసెస్లో, క్రానిక్ కేసెస్లో 4 to 6 months కూడా పడుతున్నాయి అది రికవర్ అవ్వడానికి. సో వాళ్ళకి ఏంటంటే వస్తాయి మధ్య మధ్యలో హెడేక్స్, కానీ తీవ్రంగా ఉండవు. చాలా తక్కువ ఎపిసోడ్స్ వస్తున్నాయి సార్, అంత తీవ్రంగా అంత రెగ్యులర్గా రావట్లేదు, వచ్చినా చాలా తక్కువ వస్తుంది అండ్ త్వరగా రికవర్ అయిపోతుంది. కానీ ఎలా బ్లడ్ వెజల్స్ పూర్తిగా డైలేట్ అయిపోయి మళ్ళీ కంప్లీట్ నార్మల్ పొజిషన్కి వస్తారో వాళ్ళు ఇంకా ఎపిసోడ్స్ తగ్గిపోయినా సార్ చాలా రిలీఫ్ ఉంది, చాలా రికవర్ అయిపోయామని వాళ్ళు చెప్తారు. సో తగ్గిపోయాక వాళ్ళకి చెప్తాం, బాధ్యతాయుతంగా చెప్తాం, మాది సర్వీసింగ్, మెయింటెనెన్స్ పని ఎవరిది. సో మళ్ళీ మీరు మీ డైట్, లైఫ్ స్టైల్, పడుకోవడం కానీ జీవనశైలిలో ఇవన్నీ మార్పులు చేసుకోండి. అప్పుడే మళ్ళీ ఇదే కాదు, 90% రోగాలు కూడా జీవనశైలి వ్యాధులే. సో ఇది కూడా రిపీట్ అవ్వదు, మళ్ళీ మీకు ఫ్యూచర్లో వేరే జీవనశైలి వ్యాధులు కూడా రావు. సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు మా దగ్గరకు వచ్చిన ప్రతి మైగ్రేన్ పేషెంట్ మంచి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు, డాక్టర్ సాగర్ మైగ్రేన్ హెడేక్స్ అని పడితే వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి. సో కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. డాక్టర్ గారు, తలనొప్పి అంటే కొంతమంది బయటకు వెళ్ళినప్పుడు, బయట ఎక్స్పోజ్ అయినప్పుడు మళ్ళీ ఇంటికి తిరిగి రాగానే తలనొప్పి వస్తుంది, అది సివియారిటీ కింద మారిపోతూ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఒక 2-3 రోజులు కూడా సఫర్ అవుతూ ఉంటారు హెడేక్తో. సో మామూలు తలనొప్పి వెంటనే మైగ్రేన్ తలనొప్పిగా కన్వర్ట్ అవుతుందా, ఎలా? అంటే ఇనీషియల్గా మనం అక్యూట్, అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ రాత్రే మనకి హెవీగా రాకపోవచ్చు, చాలా మందికి స్లోగానే ప్రోగ్రెస్ అవుతుంది, కొంతమందికి డైరెక్ట్గా మైగ్రేన్ హెడేక్స్ లో రావచ్చు. ఫస్ట్ సివియర్ ఇన్ఫ్లమేషన్, వాళ్ళకి బాడీలో ఏదైనా తీవ్రమైన ఇన్ఫెక్షన్ లేదా ఏదైనా లాంగ్ టర్మ్ మెడిసిన్స్ వాడాల్సిన పరిస్థితి రావడము, దానివల్ల వాళ్ళ గట్ హెల్త్ పాడైపోయి పూర్తిగా ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోవడము, లేదా కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ రావడం,
అంటే అది కూడా దానికి కూడా కారణాలు అవే. ఏదో పడరాని పదార్థం, పడరాని మెడిసిన్స్ ఏమైనా పడ్డప్పుడు వాళ్ళకి తీవ్రంగా సడన్గా వాళ్ళ ఇమ్యూనిటీ తిరగబడుతుంది. సో ఎక్కడ వీక్ ఉంటే దాని మీద ఎక్కువ అటాక్స్ అవుతాయి. సో అలా డైరెక్ట్ బ్రెయిన్ మీద అటాక్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా స్ట్రోక్ వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మైగ్రేనే కాకుండా డైరెక్ట్గా స్ట్రోక్ కూడా వచ్చేయచ్చు. ఓకే, సో అది చెప్పలేం. బట్ మోస్ట్లీ మైగ్రెయిన్ చాలా మంది మెజారిటీ పేషెంట్స్కి అయితే స్లో అండ్ గ్రాడ్యువల్గానే మైగ్రెయిన్ లెవెల్కి డెవలప్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, మైగ్రేన్ తలనొప్పితో సఫర్ అవుతున్నప్పుడు బాగా కళ్ళు కూడా లాగినట్టు అనిపిస్తుంది, చెవులో నొప్పి కూడా వస్తుంది కదా. సో కన్ను చెవి కూడా ప్రాబ్లం అవుతాయా? అక్కడ నరాలు కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే సివియారిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, పెయిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఒక 2-3 days అని చెప్పారు కాబట్టి. ఉంటాయమ్మా చాలా మందికి. ఇప్పుడు మైగ్రెయిన్, ఐకే మైగ్రెయిన్ హెడేక్స్ కూడా వచ్చేవి ఉంటాయి. వాళ్ళకి తీవ్రంగా ఎట్లా అంటే కంటి మీద ఎవరో వెనక నుంచి దాడి చేస్తున్నట్టు, పొడుస్తున్నట్టు, విపరీతమైన వాళ్ళ కంట్లో నొప్పులు రావడము. సో అట్లా చెవులో నొప్పులు. కొంతమందికి ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ బ్రెయిన్ దాకా ఎట్లా వెళ్తుందో వయా స్పైన్ వెళ్తుంది. సో దానివల్ల స్పైన్ తొందరగా డీజనరేట్ అయిపోవడం వల్ల తలకు సంబంధించిన నరాలు ప్రెస్ అయిపోయి వాళ్ళకి రేడియేటింగ్ పెయిన్స్ కూడా యాడ్ అవ్వచ్చు. తల తిరిగిపోవడము, హెవీగా వామిటింగ్స్ రావడము. సో మైగ్రెయిన్లో ఇవి కామన్ సిమ్టమ్స్. సో వాళ్ళకి వామిటింగ్స్ వచ్చాక కొంతమందికి ఆ సర్వికల్ మీద ప్రెషర్ కొద్దిగా రెడ్యూస్ అయ్యి తగ్గిపోవడము. సో లక్షణాలు చాలా, అంటే అందరికి ఒకటే కారణాల వల్ల రావు ప్రాబ్లం అది. సో అందరికీ సేమ్ మెడిసిన్, సేమ్ ట్రీట్మెంట్ వర్తించదు. సో అదే చూస్తాం మేము. అందరికీ ఇప్పుడు ఉండొచ్చు ఇన్ఫ్లమేషన్, కామన్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. ఆ ఇన్ఫ్లమేషన్కి రకరకాల కారణాలు. ఒకరికి ఆటో ఇమ్యూన్ డిసార్డర్, గట్ హెల్త్, టాక్సిన్స్ పెరిగిపోయో, లేకపోతే మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్కో, రకరకాల కారణాలు. సో ఆ రూట్స్ నుంచి మనం క్లియర్ చేసుకుంటూ, ఇప్పుడు అది సర్వైకల్ నుంచి డ్యామేజ్ అయ్యి బ్రెయిన్ దాకా ఎఫెక్ట్ పడిందా, లేదా బ్రెయిన్లోనే ఎఫెక్ట్ పడిందా, లేకపోతే ఐకే ఎఫెక్ట్ పడిందా. సో ఇక్కడ అంటే వాళ్ళు చెప్పే లక్షణాలను బట్టి మీరు ఐడెంటిఫై చేస్తారా? ఎందుకంటే దాన్ని ఎలా టెస్ట్లు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే సపరేట్గా ఉంటాయి? పర్టికులర్గా ఇప్పుడు మనము ఎంఆర్ఐలు తీయడము ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ కూడా చేస్తాం. మాకంటూ ప్రత్యేకంగా ఫంక్షనల్ టెస్ట్లను ఉంటాయి. ఇప్పుడు బయట జరిగే టెస్ట్లో మనం ఏం చూస్తాము, ఎంత డ్యామేజ్ అయింది రోగ నిర్ధారణ చేయడానికి మనం చేస్తాం. బట్ ఆరోగ్య నిర్ధారణ జరగాలి. ఆరోగ్యం తగ్గితేనే అనారోగ్యం వస్తుంది. ఆరోగ్యంలో అంటే ఇప్పుడు ఇమ్యూనిటీలో మార్పులు, టాక్సిన్స్, లేకపోతే ఇన్ఫ్లమేషన్స్, డెఫిషియన్సీస్, ఇవన్నీ అవయవాల పనితీరులో మార్పులు, హార్మోన్స్ పనితీరులో మార్పులు, వీటిని మనం ఫంక్షనల్ ఇంబ్యాలెన్స్ అంటాం. అంటే మనకు ఆరోగ్యంలో మార్పులు వచ్చాయి, ఆ మార్పుల వల్ల డ్యామేజ్ అవుతుంది. అంటే ఫంక్షనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫంక్షనల్ డ్యామేజ్ అవుతుంది. సో డ్యామేజ్ ఒక్కటి చూస్తే సరిపోదు క్యూర్ అవ్వాలంటే. డ్యామేజ్ మూలాలు కూడా తెలుసుకోవాలి. ఫంక్షనల్ ఇంబ్యాలెన్సెస్, ఫంక్షనల్ డెఫిషియన్సీస్ని కూడా చూసుకోవాలి. అది వాళ్ళ జీవన శైలి, వాళ్ళ ప్రకారం వాళ్ళకి డెవలప్ అవుతాయి. సో పర్టికులర్గా ఎలాంటి డెఫిషియన్సీ, ఎలాంటి ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయిందో చూసుకొని అవి కరెక్ట్ చేసుకుంటూ చేస్తేనే రూట్ నుంచి పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. లేదు అంటే ఓన్లీ లక్షణాలకే వైద్యం ఇచ్చినట్టు అవుతుంది మనకి. కాకపోతే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లక్షణాలకి ఇస్తున్నాం, అక్కడ సైడ్ ఎఫెక్ట్స్తో ఇస్తున్నాం అంతే. అది అంతే అనడానికి లేదు, ఎందుకంటే దాంతో చాలా మార్పులు అనేవి జరిగిపోతుంటాయి. డాక్టర్ గారు, ఈ మైగ్రేన్ తలనొప్పికి కోల్డ్ అనేది కూడా యాడ్ అయింది అనుకో, ఏంటండి పరిస్థితి? కోల్డ్ అంటే ఇప్పుడు మనకేంటి, ఒక వైరల్ లేకపోతే ఎలర్జీ అలాంటివి జరుగుతాయి. సో ఆల్రెడీ ఉన్నాయనుకోండి, అది కూడా ఒకటి ఫార్మ్ ఆఫ్ ట్రిగరే వాళ్ళకి. సో కోల్డ్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి మైగ్రేన్ వస్తా అంటే రాదు. మైగ్రేన్ ఉన్న వాళ్ళకి మాత్రం కోల్డ్ వస్తే మాత్రం అదొక ట్రిగర్గా అనుకోవచ్చు మనం. ట్రిగర్ వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆ కోల్డ్ మేనిఫెస్టేషన్ వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళకి ట్రిగర్ అవుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. సో న్యాచురల్గా ఇన్ఫ్లమేషన్ మళ్ళీ బూస్ట్ అవుతుంది. మరి ఫుడ్ అండి, ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ మైగ్రేన్ తలనొప్పి రావడానికి ఫుడ్ అనేది కూడా ఒక రీజన్ అవుతుందా? డెఫినెట్లీ అండి. సో ఇన్ఫ్లమేషన్స్ మనం చెక్ చేసుకొని, వాళ్ళ డైట్, లైఫ్ స్టైల్ అన్ని చెక్ చేసుకొని ఫస్ట్ టైంకి తినమని చెప్తాం. టైమింగ్స్ ఫాలో అవ్వమంటాం. అంటే పర్టికులర్ ఒక ఫుడ్ తింటే మైగ్రేన్ తలనొప్పి కింద కన్వర్ట్ అవుతుందా? అంటే పర్టికులర్గా అంటే ఇప్పుడు ఎక్కువ జంక్ ఫుడ్ వేనమ్మా. ఎక్కువగా జంక్ ఫుడ్ ఏం చేస్తాయి, గట్ హెల్త్ డ్యామేజ్ చేసేస్తుంది మనకి. అది చెడు బ్యాక్టీరియా ఎక్కువైపోతుంది. న్యాచురల్గా ఇన్ఫ్లమేషన్స్ చాలా హెవీ. ఇప్పుడు మనం చూసుకుంటే యూత్లో ఎక్కువ ఇదే ఉంటుంది, జంక్ ఫుడ్ రిలేటెడ్
లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూసే ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. సో ఆబ్వియస్లీ అందు గురించే హిస్టరీ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ రాగానే మాకు ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes చాలా డీటెయిల్డ్ హిస్టరీ తీసుకుంటాం. ఇక వాళ్ళ జీవన విధానము, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నారు, వాళ్ళ డైట్ ఎలా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుంటే ఒక 50% ఐడియా వస్తుంది మాకు ఎందుకో ఇవన్నీ జరుగుతున్నాయని. సో మళ్ళీ దాని తర్వాత డయాగ్నోసిస్లోకి వెళ్తాం. అప్పుడు దాని రూట్ ఏంటి, ఇప్పటివరకు ఎంత సఫర్ అయ్యారు, ఎంత డ్యామేజ్ ఆల్రెడీ అయ్యింది. సో పూర్తి అవగాహన, పూర్తి అన్ని డాట్స్ని కనెక్ట్ చేసుకొని వాళ్ళ జీవన శైలిలో ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి, తర్వాత మెడిసిన్లో ఏమేమి వాడితే వాళ్ళకి అది ఇంప్రూవ్ అవుతుంది, ట్రీట్మెంట్ పరంగా వాళ్ళకి ఎంత అవసరం, అంటే నాన్ సర్జికల్గా ఏదైనా ట్రీట్మెంట్స్ అవసరమా, లేకపోతే బేసిక్ వాళ్ళకి వాళ్ళు చేసుకునే ఇంట్లో చేసుకునే రెమెడీసే సరిపోతాయా. సో అక్యూట్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి నేను అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ కూడా సజెస్ట్ చేయాలి. జస్ట్ ప్రెషర్ పాయింట్స్, డైట్ కరెక్ట్ చేసుకుంటేనే వాళ్ళే చెప్తారు, సరే 1 monthలో తగ్గిపోయింది, 3 monthsలో తగ్గిపోయింది అని వాళ్ళే హ్యాపీగా చెప్తారు. క్రానిక్ ఉన్న వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకంటే తీవ్రంగా రక్తనాళాలు డైలేట్ అయిపోవడము, నరాలు కంప్రెస్ అయిపోవడము, కొన్ని నాన్ సర్జికల్ కండిషన్స్ కూడా డెవలప్ అవుతాయి. కొంతమంది సర్వైకల్కి లింక్ అయిపోయి ఉంటుంది. సో అక్కడ నరాల మీద ఉన్న ప్రెషర్ తగ్గిస్తే కానీ అది రిలీజ్ అవ్వదు ట్రిగర్స్. సో నాన్ సర్జికల్గా అక్కడ కరెక్ట్ చేస్తేనే వాళ్ళకి ఫ్రీ అవుతుంది. సో బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్ విపరీతంగా హార్డ్ అయిపోయినాయి. సో అవి మళ్ళీ డైలేట్ చేయడానికి రెగ్యులర్ కోర్స్ ఆఫ్ అక్యుపంక్చర్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. ఓకే, సో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్స్ యూజువల్గా సజెస్ట్ చేస్తాం, ఎందుకంటే ఎక్కువ శాతం ఇన్ఫ్లమేషన్కే ఇది అవుతుంది కదా. సో ఫస్ట్ టైంకి తినమంటాం, వాళ్ళ సెరికార్డియన్ బయోరిథమ్స్ని కరెక్ట్ చేసుకోమంటాం. అంటే టైంకి తినాలి, టైంకి పడుకోవాలి. ఓకే, సో ఎందుకు 9 o'clock ఎట్టి పరిస్థితుల్లో పడుకోమని చెప్తాం. ఓకే, మార్నింగ్ 9 to 5 మ్యాక్సిమం బాడీ సెల్ఫ్ రిపేర్ చేసుకునే టైం. సో దానికి అవకాశం ఇవ్వాలి. రిపేర్ చేసుకోవాలంటే ఆ టైంలో మీ నిద్రలో ఉంటేనే అది రిపేర్ చేసుకోవద్దు. సో దానికోసం డే మొత్తం కూడా ఒక ప్రిపరేషన్ అనేది చెప్తాం. మార్నింగ్ 7 to 9 బ్రేక్ఫాస్ట్, 12 to 1 లంచ్ చేయాలి, 6 to 7 లోపే డిన్నర్ అయిపోవాలి. 7 తర్వాత ఇంకా ఫుడ్ ఇంటేక్ అనేది ఆపేసేయాలి. 7 to 8 లోపు ఇంకా బ్లూ లైట్ ఎక్స్పోజరు, అనవసరమైన లైట్స్కి ఉండొద్దు. బ్రెయిన్లో కరెక్ట్గా మెలటోనిన్ రిలీజ్ అవ్వాలి. సో మెలటోనిన్ రిలీజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. రిలీజ్ అవుతేనే మీరు ఒక మైండ్ఫుల్ స్లీప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 9 o'clock నుంచి మీ హార్మోన్స్ రీసెట్ అవ్వడము, రిపేర్ అవ్వడము. 11 to 1 సెల్ రిపేర్ అవుతూ ఉంటుంది. 1 to 3 డిటాక్సిఫికేషన్ స్టార్ట్ అవుతుంది, క్లీనింగ్ లివర్ డిటాక్స్ చేస్తూ ఉంటుంది. సో తర్వాత 3 to 5 లంగ్స్ డిటాక్స్ చేస్తూ ఉంటుంది. మార్నింగ్ 5 to 7 మీ లార్జ్ ఇంటెస్టైన్ ఆ టాక్సిన్స్ని మొత్తం రిమూవ్ చేయాలి, క్లియర్ చేయాలి. అండ్ మార్నింగ్ సన్లైట్కి కూడా కనెక్ట్ అవ్వమని చాలా చెప్తాం. ఎందుకు, బ్రెయిన్లో సెరటోనిన్, న్యాచురల్ సెరటోనిన్ పోస్తారు. మన అందరికీ విటమిన్ డి ఒకటే వస్తుందనే ఫీలింగ్, కానీ విటమిన్ డి కాదు అసలు చెప్పాలంటే. బాడీకి ఎన్నో మంచి విషయాలు మార్నింగ్ సన్ రైజ్. సో మార్నింగ్ సన్ రైజ్ నుంచి 1.5 2 గంటల లోపు మంచి ఫిల్టర్డ్ కిరణాలు, యూవీ రేస్ ఉండవు. 1.5 2 hours తర్వాత యూవీ రేస్ యాడ్ అవుతాయి, అవి మనకు హాని చేస్తాయి. సో బ్రెయిన్లో సెరటోనిన్ బూస్టర్గా పనిచేస్తుంది. ఆక్సిటోసిన్ లెవెల్స్ కానీ, మెలటోనిన్ కరెక్ట్గా సెక్రిషన్స్ కానీ అవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి బ్రెయిన్ చాలా రిలాక్స్ మోడ్లో ఉంటుంది. అనవసరమైన స్ట్రెస్సెస్ తట్టుకునే శక్తి సామర్థ్యాలు బాగా పెరుగుతాయి. సో ఇవన్నీ చిన్న చిన్నవే. అంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని మీరు పాటిస్తే, ఒకవేళ అక్యూట్ హెడేక్సే ఉన్నాయనుకోండి, అవే తగ్గిపోతాయి. రాకుండా కూడా ముందు జాగ్రత్త చర్యలు అనుకోవచ్చు ఇవన్నీ. ఇప్పుడు నేను చెప్తున్న టిప్స్, ఇప్పుడు ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. అక్యూట్ హెడేక్స్ ఉన్న వాళ్ళకి తగ్గిపోతాయి. ఇప్పుడు నీ జీవన శైలి, ఫుడ్ ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అవుతే సరిపోతుంది. సో లంచ్కి ముందు, డిన్నర్కి ముందు ఖచ్చితంగా సలాడ్స్ తినమని చెప్తాం. ఎక్కువ నాన్ వెజ్ తినకూడదు అని చెప్తాం. మినిమైజ్ చేయండి అంటే, ఒకవేళ కంపల్సరీ తినాలనుకుంటే ఫిష్ ఎక్కువ తీసుకోండి అని చెప్తాం, ఒమేగా 369 కోసం. అసలు అలాంటివి నాన్ వెజ్ అసలు తీసుకోకుండా ఉంటే ఉత్తమం. ఇంకా ఉత్తమం. ఇన్ఫ్లమేషన్ ఉండదు, అనవసరమైన ఇది ఉండదు. ఇన్ కేస్ తప్పదని వాళ్ళకి చెప్పుకోవాలి కదా, పెద్ద రాయితో కొట్టుకునే కంటే చిన్న రాళ్ళతో కొట్టుకోండి అన్నట్టు కొన్ని సజెషన్స్ చెప్తాం. బట్ ఎనీవేస్ నాన్ వెజ్, మిల్క్, డైరీ ఆపేమని చెప్తాం. ఎందుకంటే దానివల్ల అంటే మైగ్రేన్ తలనొప్పికి ఈ మిల్క్ ప్రోడక్ట్స్ కి ఏంటండి సంబంధం? ఒకవేళ అది ఆటో ఇమ్యూన్ డిసార్డరే ఉందనుకోండి, ట్రిగర్ అయిపోతుంది. మిల్క్ లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటాము. సో చాలా మందికి పడదు, 75% జనాలకి మిల్క్ పడదు. కానీ ఏ టీలో, కాఫీల రూపంలోనే తాగేస్తుంటారు కదా. అదే. సో వాళ్ళకి ఇంకా ఇది ఒక పెద్ద హెడేక్. ఏంటి,
తాగకపోతే హెడేక్ వస్తుంది. హెడేక్ లో ఇవి తాగితే తగ్గుతాయి అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. కెఫీన్ అడిక్షన్, ఇప్పుడు కెఫీన్ ఫుల్ డిహైడ్రేషన్ చేస్తుంది. మీరు తీసుకోకపోతే చూడండి ఇమీడియట్ గా మీకు తలనొప్పి వచ్చేస్తుంది చాలా మందికి. అది ఒక అడిక్షన్. సో ఎందుకయింది అది? మీకు అది ఆ డ్రగ్ లో నుంచి వచ్చే ఇన్ఫ్లమేషన్ కి డిహైడ్రేట్ అయ్యి మీ హెడ్ అట్లా అయిపోయింది. ఆ డ్రగ్ టైం టు టైం ఇస్తేనే మీకు రిలాక్సేషన్ వస్తుంది. సో లాంగ్ టర్మ్ ఈ టీ కాఫీ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి కూడా మైగ్రేన్ హెడేక్స్ చాలా ఎక్కువగా వస్తాయి. లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ వల్ల వాళ్ళకి కూడా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది. ఓకే, సో డైరీ ప్రోడక్ట్స్ అనేవి మాక్సిమం అవాయిడ్ చేయాలి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్ గా చూస్తే మైగ్రేన్ తలనొప్పి 2-3 రోజులు బాగా సఫర్ చేస్తుందా అని అంటున్నారు కదా. ఇప్పుడు అలా సఫరింగ్ అయ్యే టైంలో కోపం, చిరాకు అనేవి తారాస్థాయిలో ఉంటాయి. మరి ప్రాబ్లం అలాంటిది కాబట్టి, సో బీపీ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి మైగ్రేన్ తలనొప్పి వస్తే ఏంటి పరిస్థితి? ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు మైగ్రేన్ ఉన్నప్పుడు అసలు ఎవరు మాట్లాడినా లైట్కి అన్ని సెన్సిటివిటీ ఎక్కువైపోతుంది. ఆల్రెడీ తల లోపల నుంచి బాధేస్తూ ఉంటుంది. ఎవరైనా మాట్లాడుతున్నా అది డిస్టర్బెన్స్ లాగా ఫీల్ అవుతారు. యూజువల్గా మైగ్రేన్ ఉన్న వాళ్ళు కన్ఫైన్ అయిపోతారు. వాళ్ళకి రూమ్లోకి వెళ్ళిపోయి చీకట్లో ఉండాలనే ఫీల్ అవుతారు. మనుషుల మధ్యలో ఉండలేకపోతారు. సో ఆబ్వియస్లీ బ్లడ్ ప్రెషర్ కారణాలు ఏంటి? అది ఇన్ఫ్లమేషనే. మీకు నేను ఏం చెప్పాను, బ్రెయిన్కి రక్తనాళాలకు హార్డ్ అయిపోయి మనకు మైగ్రేన్ వస్తుంది. అలాగే హార్ట్కి సంబంధించిన రక్తనాళాలు హార్డ్ అయిపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ వస్తుంది. సో రెండింటికి ఆల్మోస్ట్ సేమ్ కారణాలు. ఓకే, ఇది హార్ట్ రక్తనాళాలకి మన డైజెస్టివ్ సిస్టమ్ నుంచి తగిలి డిహైడ్రేట్ అయిపోయి రక్తనాళాల్లో ప్రెషర్ తట్టుకునే సామర్థ్యం తగ్గిపోయింది. దాన్ని బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ కాంబినేషన్లో చేస్తూ ఉంటే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిపోతుంది. హార్డ్లీ 3 to 8 months లోపు చాలామంది బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ కూడా ఆపేయాల్సిన పరిస్థితి, ఆపేయచ్చు కూడా. ఓకే, వాటర్ని ఫ్రీక్వెంట్గా తీసుకునే లెక్క అయితే కనుక ఇటువంటి మైగ్రేన్ తలనొప్పి అనేది రాకుండా ఉంటుందా? మైగ్రేన్ తలనొప్పికి ట్రిగ్గర్ పాయింట్లో వాటర్ కూడా ఒకటా? ఎస్ మా, ఎందుకంటే చాలామందికి వాటర్ సరిగా తాగరు. సో దానివల్ల ఏమైపోతుంది, న్యాచురల్గానే హీట్, ఇన్ఫ్లమేషన్ ఓవర్గా అయిపోతుంది. సో వాటర్ తాగకపోవడం వల్లనే మైగ్రేన్స్ వస్తున్నాయా అని అంటే కొంతవరకు నిజమే అది. వాటర్ రెగ్యులర్గా తాగని వాళ్ళకి ఎక్కువగా డిహైడ్రేషన్ ఉంటుంది, ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. బట్ మొత్తం వాటర్ వల్లనే అవుతుంది అంటే కాదు. ఓకే, రకరకాల కారణాలు ఉన్నాయి. బట్ ఎక్కువ శాతం మనకు వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి వాటర్ తక్కువ తాగే వాళ్ళకి. డాక్టర్ గారు, ఈ మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే 2-3 రోజులు సఫర్ అవ్వాల్సిన పని లేకుండా ఉంటుంది? ఎస్ మా, చెప్పినట్టు వాళ్ళు ఫస్ట్ డైట్ రిస్ట్రైన్ అయిపోవాలి. రెగ్యులర్ తినే డైట్స్ ఆపేసి ఓన్లీ జ్యూసెస్ మీద ఉండాలి. ఎందుకంటే బాడీలో మ్యాక్సిమం ఇన్ఫ్లమేషన్ని కట్ డౌన్ చేసేయాలి. ఓకే, అంటే సాలిడ్ ఫుడ్ తీసుకోకూడదు. సాలిడ్ ఫుడ్ ఆపేసి ఓన్లీ జ్యూసెస్ ఒక 1 to 2 days జ్యూసెస్ మీద ఉండగలిగితే బాడీలో చాలా మటుకు ఇన్ఫ్లమేషన్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఫ్రూట్ జ్యూసెస్ అంతవరకే పరిమితం అవుతాయి, ఇన్ఫ్లమేషన్ కట్ డౌన్ అయిపోతుంది. దానివల్ల అండ్ ఈ పచ్చి కూరగాయలు లేకపోతే ఈ ఫ్రూట్స్లో మనకు నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. సో నైట్రిక్ ఆక్సైడ్ వల్ల యాంటీ ఇన్ఫ్లమేషనే కాకుండా బ్లడ్ వెజల్స్ తొందరగా డైలేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎలాగో వాళ్ళకి తినబుద్ధి అవ్వదు, చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. నార్మల్గా ఫుడ్ కానీ ఇవి కానీ అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు. ఒకవేళ తిన్నా కూడా వామిటింగ్స్ కూడా అయిపోతాయి కదా కొన్ని సందర్భాల్లో. దానికి బదులుగా వాళ్ళు ఇమీడియట్గా రిస్ట్రైన్, వాళ్ళంతలో వాళ్ళే సెల్ఫ్ రిస్ట్రైన్ అయిపోయి 2 days ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ మీద ఉన్నారనుకోండి, తొందరగా వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ కట్ డౌన్ అయిపోతుంది, తొందరగా నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ డెవలప్ అవుతుంది, సఫరింగ్ తగ్గిపోతుంది అండ్ రిజల్ట్ అనేది కూడా వస్తుంది. అండ్ ప్రెషర్ పాయింట్స్ చెప్పాను కదా, సో అది ఒకవేళ ఏమవుతుంది, తీవ్రత తగ్గుతూ ఉందనుకోండి, మనకి ఇది రెస్పాండ్ అవుతుంది. ఈ ప్రెషర్ పాయింట్స్ వల్ల కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి బాగా రిలీఫ్ అందడం స్టార్ట్ అవుతుంది. సో ఈ ఎపిసోడ్స్ అంటే మీరు చెప్పినట్టు, మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళకి ఆ తీవ్రత తగ్గి తొందరగా రికవర్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుంది. బట్ అట్ ది సేమ్ టైం దీన్ని మనం ఎక్కువ కాలం డ్రాగ్ చేయడం, మేనేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, సో ప్రాపర్గా దగ్గరలో ఉన్న అక్యుపంక్చర్ డాక్టర్ని ఎవరైనా సంప్రదించి ప్రాపర్ నాలెడ్జ్, అవేర్నెస్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ట్రీట్మెంట్ తీసేసుకోండి. పర్మనెంట్ సొల్యూషన్ వైపు వెళ్ళండి. అండ్ రియాక్టివ్ మోడల్ కాదు. చాలామంది అక్యుపంక్చర్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఏంటంటే ఎప్పటికీ జస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్ ఎప్పటికీ కస్టమర్గా మారిపోతాడు అన్నట్టు కూడా చూస్తున్నారు. ఎందుకు వచ్చినప్పుడల్లా వస్తే
ఎప్పటికీ ఇంకా ట్రీట్మెంట్ చేసుకుంటూ పోవచ్చు జీవితాంతం. సో రియాక్టివ్ మోడల్ కాకుండా ప్రొయాక్టివ్ మోడల్, అంటే రూట్ నుంచి దాన్ని పరిష్కారం ఎలా చేసుకోవాలి అనే ధోరణి ఉన్న డాక్టర్ దగ్గర చేయించుకుంటే మీకు రాబోయే, అంటే మీకు హార్డ్లీ 1 to 3 months అక్యూట్ కండిషన్ అయితే, సివియర్ క్రానిక్ కండిషన్ ఉంటే 4 to 6 months లోపు కంప్లీట్గా రికవర్ అయ్యి మళ్ళీ ఎపిసోడ్స్ రాకుండా మళ్ళీ ఫ్యూచర్లో కూడా మీకు ఆ సమస్య అసలు ఉందా అని మర్చిపోవచ్చు, అంత చక్కగా రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకే, మరి బాడీలో టాక్సిన్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతే కూడా మైగ్రేన్ తలనొప్పి వస్తుందని మీరు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ టాక్సిన్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఒకటి మన జీవన విధానం మార్చుకోవాలని చెప్పాము. నైట్ నిద్ర చక్కగా పోవాలి, ఎందుకంటే మీకు స్ట్రెస్ హార్మోన్స్ ఇవన్నీ ఎక్కువగా తయారవ్వకుండా, కార్టిసాల్ ఇవన్నీ తయారవ్వకుండా మీరు నిద్ర సరిగ్గా పోవాలి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. తర్వాత మార్నింగ్ అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ బంద్ చేసి ఓన్లీ ఫ్రూట్స్ తిని ఉండడం. ఓకే, రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు అయినా సరే. ఒకవేళ రెగ్యులర్గా చేస్తే ఇంకా మంచిదే, బట్ అట్లీస్ట్ చేయలేని వాళ్ళు, ఎందుకంటే చాలా మందికి ఎనర్జీ సరిపోదు. సో అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు బ్రేక్ ఇచ్చేసి ఓన్లీ ఫ్రూట్స్ తిని ఉండడం. ఫ్రూట్స్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ రెండు కంబైన్ చేసి తినకూడదు, దానివల్ల మళ్ళీ యాసిడ్, యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది. తింటే ఫ్రూట్ తినండి లేదా బ్రేక్ఫాస్ట్ చేయండి, బట్ టైంకి చేయండి. 7 to 9 చేసేయండి. 12 to 1 లంచ్ చేయండి. లంచ్ టైంలో ఖచ్చితంగా సలాడ్స్ తీసుకోండి. క్యారెట్, కీరా, బీట్రూట్, పచ్చికూరగాయలు 100-150 grams అని తినండి. దానివల్ల మీకున్న అడ్వాంటేజెస్ ఏంటి? ఫుడ్ అరిగిపోవడానికి అది మంచి ఎంజైమ్స్. పచ్చికూరగాయలు కాబట్టి నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. ఆల్కలైన్ నేచర్ ఉంటుంది కాబట్టి బాడీలో యాసిడిటీ, ఇన్ఫ్లమేషన్ తక్కువే ఉంటుంది. నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ ఉండడం వల్ల బ్లడ్ వెజల్స్ డైలేటెడ్గా ఉంటాయి, అంటే మీ బ్లడ్ ప్రెషర్ పెరగదు, మీకు మైగ్రేన్ కూడా బ్లడ్ వెజల్స్ డైలేషన్కి హెల్ప్ అవుతుంది. అలాగే డిన్నర్కి ముందు కూడా 6-6:30 లోపే కంప్లీట్ చేసేసి డిన్నర్కి ముందు కూడా సలాడ్స్ తినండి. మీరు ఎక్కడైనా సలాడ్స్ కనబడతాయి, ఫంక్షన్లో వెళ్ళినా కనబడతాయి, హోటల్కి వెళ్ళినా కనబడతాయి. బైపాస్ చేసి వెళ్ళిపోతాం. సో అదొక నామ్గా మనం తీసుకోవాలి. అంటే సలాడ్ తిన్నాకనే నేను లంచ్ చేయాలి, సలాడ్ తిన్నాకనే డిన్నర్ చేయాలనే వాళ్ళకి ఎన్నో పెద్ద ప్రమాదాలు, ఎన్నో జీవనశైలి వ్యాధులు, దాంట్లో మైగ్రేన్ కూడా. ఎందుకంటే వాళ్ళు తినాలనుకున్న క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది, హాఫ్కి పడిపోతుంది కదా, ఎందుకంటే ఫుల్ ఫీలింగ్ వస్తుంది. సో ఓవర్ కుక్డ్ ఫుడ్ అలవాటు అయిపోయాం. ఇప్పుడు ఎవరిని అండర్ కుక్డ్ ఫుడ్ తినమంటే ఎవరు తినలేరు. ఆబ్వియస్లీ కుక్డ్ ఫుడే కావాలి. అట్లీస్ట్ కొన్ని పచ్చికూరగాయలన్నా తిన్నాక తీసుకుంటే చాలా మంచిది. మరి డాక్టర్ గారు, ఇదే డైట్ చార్ట్ షుగర్ పేషెంట్స్ కూడా వర్తిస్తుందా? 100% వర్తిస్తుంది. కాకపోతే ఇంకా దీంట్లో వాళ్ళకి గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చూసుకొని తినమని చెప్తాం. అంటే హై గ్లైసెమిక్ ఫుడ్స్ ఆపేమని చెప్తాం. ఎస్పెషల్లీ రైస్ చూసుకుంటే ఆ చక్కెర తర్వాత ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంది. సో ఒకవేళ వైట్ రైస్ నాకు చాలా హ్యాబిట్ అయిపోయాను అంటే వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉంది. మీకు తెలంగాణ సోనా రైస్ అని ఉంది, అవైలబుల్ ఉంది. సో దాని గ్లైసెమిక్ ఇండెక్స్ 51.5. మనం తినే రెగ్యులర్ ఫుడ్ అయితే ఆల్మోస్ట్ 80 to 93 ఉంటుంది. సో షుగర్ తగ్గమన్నా తగ్గే అవకాశమే లేదు. సో వాళ్ళు ఈ వెరైటీ ఫుడ్ తిన్నారనుకోండి, ఆల్మోస్ట్ 0 షుగర్, 55 బిలో ఉన్నది షుగర్ ఫ్రీ వెరైటీ అంటాం. సో అలాంటి ఫుడ్స్ని స్విచ్ ఓవర్ చేయమని చెప్తాం. దానివల్ల వాళ్ళు షుగరు పెరగదు, అట్ ది సేమ్ టైం ఇన్ఫ్లమేషన్, ఇవన్నీ జీవనశైలి వ్యాధులు ఇవన్నీ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ స్టడీస్లో ఏం చెప్తున్నాయి అంటే, ఫస్ట్ సలాడ్స్ తిని మనం ఫుడ్ తిన్నాం అనుకోండి, దానివల్ల కూడా షుగర్ స్పైకింగ్ అనేది 50% తగ్గిపోతుంది. అంటే ఫాస్ట్గా పెరగదు. ఇప్పుడు మీరు రైసే తిన్నారు, ఫస్ట్ సలాడ్ తిన్నారనుకోండి, రైస్ నుంచి సడన్గా గ్లైసెమిక్ ఇండెక్స్ హై లెవెల్లో పెరిగేది చాలా స్లోగా పెరుగుతుంది, గ్రాడ్యువల్గా పెరుగుతుంది. సో దానివల్ల అది కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మైగ్రేన్ తలనొప్పికి మీరు ఆక్యుపంచర్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తానని అంటున్నారు. మరి ట్రెడిషనల్ మెడిసిన్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందండి దీనికి? ట్రెడిషనల్ మెడిసిన్ అంటే ఏం లేదమ్మా, హర్బల్ మెడిసిన్స్ ఉంటాయి, డైట్, జీవనశైలి, జీవన విధానం అన్నీ మనం ఇప్పుడు సోకాల్డ్ సెరికాడియన్ క్లాక్ అనేది మన పూర్వీకులు మన కోసం తయారు చేసిన ఒక టైం టేబులే. అండ్ హర్బల్ మెడిసిన్స్ ఉన్నాయి, రకరకాల హర్బల్ మెడిసిన్స్. సో హర్బల్ మెడిసిన్స్లో కొన్ని బ్లడ్ వెజల్స్ డైలేట్ చేయడానికి, లేకపోతే మీ అవయవాల పనితీరులో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే దాన్ని బాగా చేసుకోవడానికి. సో హర్బ్స్ ఎప్పుడు తీసుకుంటాం? ఎప్పుడైతే మీరు సిక్ ఉన్నారో అప్పుడే తీసుకుంటాం. ఆహారం కాదు, ఔషధాలు అవి. ఎప్పుడు తీసుకోవాలి? ఆరోగ్యం బాగాలేనప్పుడే దాన్ని బాగా చేసుకోవడానికి మనం హర్బల్ మెడిసిన్స్ వాడతాం. సో అందరికీ ఇవ్వము, ఎవరికైతే ఏదైనా ఫంక్షనల్గా
వాళ్ళకు తీవ్రంగా అనారోగ్యాలు ఉంటే వాటిని బాగా చేసుకోవడానికి మనం హెర్బల్ మెడిసిన్స్ని స్విచ్ ఓవర్ అవుతాం. డాక్టర్ గారు, ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఒకసారి మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత పని చేసింది బాగుంది అనుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకపోగా ఎప్పుడైనా మళ్ళీ ట్రిగ్గర్ అయినప్పుడు వెంటనే ఈ మెడిసినే యూజ్ చేసేస్తూ ఉంటారు. అలా వాడుకోవచ్చా? ఏ మెడిసిన్ అంటారు? అంటే మీరు ఇప్పుడు ట్రెడిషనల్ మెడిసిన్ లోనే ఏ మెడిసిన్ అయినా సరే అంటే వాళ్ళ సివియారిటీని బట్టి మెడిసిన్ అనేది చేంజ్ అయిపోతుందా, లేకపోతే నేను అప్పుడు వాడినప్పుడు నాకు తగ్గింది కదా సో ఇప్పుడు కూడా నేను వాడి తగ్గించుకుంటాను డాక్టర్ని సంప్రదించకుండా అని యూజ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు అలా చేయడం మంచి పనేనా? చాలా మందికి రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ మెజారిటీ మెంబర్స్కి అది రెస్పాండ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే కొంతవరకు రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. మనం ఇచ్చే మెడిసిన్స్ ఇప్పుడు యాంటీబయాటిక్సే ఉన్నాయి, ఒక కోర్స్ లాగా దాన్ని ప్రాపర్గా వాడితేనే మంచిది. మధ్యలో డాక్టర్ చెప్పకుండా ప్రమేయం లేకుండా మనం స్టార్ట్ చేయడం కానీ మధ్యలో ఆపేయడం వల్ల కానీ అది దానివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఆ మెడిసిన్స్ ఫ్యూచర్లో ఎలాంటి మీకు ప్రభావం చూపించకపోవచ్చు. సో అలాగే హెర్బల్ మెడిసిన్స్లో కూడా మనం ప్రాపర్గా వాడుకొని కొంతవరకు ఇంప్రూవ్మెంట్ రాగానే, సిమ్టమ్స్ ఇంప్రూవ్ కాగానే ఆపేస్తే ఏమవుతుంది, కొంతవరకు రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఆ మెడిసిన్ ఆల్రెడీ అలవాటు పడి ఉంది, సో మెడిసిన్కి ఇమీడియట్గా బాడీ రెస్పాండ్ అవ్వకపోవచ్చు. సో దానివల్ల రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి, రెసిస్టెన్స్ క్రియేట్ అవుతే మెడిసిన్స్ మార్చేయాలి, ఎందుకంటే రెస్పాండ్ అవ్వదు, వేస్ట్ అవుతుంది. సో అందు గురించి ఏదైనా కూడా ఏ మెడిసిన్ వాడినా డాక్టర్ని సంప్రదించి వాడడం బెటర్, ఉత్తమం, మంచిది. సో ఈ పర్టికులర్గా ఈ మైగ్రేన్ తలనొప్పికి ఏంటంటే లైఫ్ స్టైల్ని మ్యాక్సిమం చేంజ్ చేసుకోవాలి. ఇన్ టైంలో డైట్ తీసుకోవటం కానివ్వండి, లేకపోతే ప్రాపర్ స్లీప్ ఉండేలా చూసుకోవటం కానివ్వండి, ఏదైనా సరే స్ట్రెస్గా లేకుండా కూల్గా ప్రశాంతంగా వాళ్ళ వర్క్ని వాళ్ళు చేసుకుంటూ ఉంటే కనుక ఇటువంటి సమస్యలు అనేవి రావని చెప్పినందుకు అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానం వివరించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.